హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1761. ఈరోజు డేటు జూలై 30, 2026. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టెక్ న్యూస్ అప్డేట్స్ మీకు డైలీ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఒక 2 డీల్స్తో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా 3 ఉన్నాయి. ఒకటి హీరో ఎక్స్ట్రీమ్ బైక్ మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. 125cc కానీ 160cc కానీ హ్యూజ్ డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. వెన్ కంపేర్ విత్ ఆఫ్లైన్ మీకు కార్డ్ ఆఫరు ప్లస్ కూపను ఇవన్నీ చూసుకుంటే చాలా బెటర్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు బైక్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి టైమే, మంచి డిస్కౌంట్లో ఉంది. పర్టికులర్గా ఈ బైక్స్ మీద, ఈ 2 మోడల్స్ మీద చెక్ చేసుకోండి. రెండోది క్యాసియా వాచెస్ మీద సూపర్ డీల్స్ ఉన్నాయి. యాక్చువల్గా మింత్రాలో భయంకరమైన డీల్స్ ఉన్నాయి. నియర్లీ 50% డిస్కౌంట్లోనే వస్తున్నాయి. చాలా ఉన్నాయి. నేను డీల్స్ ఛానల్ చాలా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మూడోది గూగుల్ పేలో మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, అప్ టు 300 ఏమో వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. గూగుల్ పే వాడుతుంటే అది మీకు కొంచెం ఉపయోగపడవచ్చు. ఇంకా ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు వివో అండ్ ఐక్ గురించి. సో వివో గ్రూప్లో రీసెంట్గా లాంచ్ చేసిన ఫోన్స్కి ఎవరైతే జూలై ఆర్ జూన్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ చేసుకున్నారో వివో అలాగే ఐక్ 2 బ్రాండ్లో, సో వాళ్ళకి బ్యాటరీ విపరీతంగా డ్రైన్ అవటం, అలాగే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం, ల్యాగ్ ఇలాంటితో పాటు చాలా ఫోన్స్కి మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ అవుతుందంట. సో జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా మీకు ఏదైనా వివో ఐక్ ఫోన్ మీరు వాడుతున్నది జూలై కానీ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ కానీ మీకు సిస్టమ్ అప్డేట్స్ కనిపిస్తే దాన్ని ప్రజెంట్గా చేయకపోవడం మంచిది. ఆర్ఎల్స్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ ద్వారా చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అది. సో వాళ్ళైతే ప్రాపర్ రోమ్ని ఫ్లాష్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అనుకోండి, మేబీ దీన్ని రోల్ బ్యాక్ చేయొచ్చు. అలాగే ఎవరైతే మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ లాంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఆర్ఎల్స్ మీరు జూన్ జూలై సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్ ఏమైనా ఇర్రెస్పాన్సివ్గా ఉందా ఒకసారి కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీకు అసూస్ నుంచి, అసూస్ వాళ్ళు రీసెంట్గా ఒక ట్యాబ్ లాంచ్ చేశారు, గుర్తుంది కదా, అసూస్ ట్యాబ్. సో ఇది ఈరోజు ప్రైస్ అనౌన్స్ చేశారు. ఆ రోజు జస్ట్ లాంచ్ చేశారు, ఈరోజు ప్రైస్ అనౌన్స్ చేశారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు 45,000 దాకా పెట్టారు, విత్ కార్డ్ ఆఫర్తో ఇంకొంచెం డిస్కౌంట్ కూడా రావచ్చు. అండ్ దీని మీద 0 అప్డేట్స్, ఎలాంటి 100 అప్డేట్స్ జరగవు, బట్ 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తారు. సో ఇది ఒక ప్రీమియం రేంజ్ ఆఫ్ ట్యాబ్, బట్ ప్రైసింగ్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో డిస్ప్లేనే అన్నిటికంటే హైలైట్, అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆగస్టు 6వ తారీఖు నుంచి ఇది సేల్లోకి రాబోతుంది. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి, గూగుల్ ఈరోజు అన్ని లీక్స్ రూమర్స్ అన్ని పక్కన పడేసి అఫీషియల్గా గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ సంబంధించిన టీజర్ తీసుకొచ్చింది. ఇది అఫీషియల్ టీజర్, అండ్ ఆల్రెడీ ఏవైతే లీక్ అయిందో అవే ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా షేర్ చేశారు అంతే. సో ఈ ఫోన్ సిరీస్ అనేది వెరీ సూన్ లాంచ్ కూడా కాబోతుంది. ఈసారి కొంచెం ప్రైజింగ్ కూడా కొంచెం రీజనబుల్గా పెడతారు. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గించి పెడతారని కొన్ని లీక్స్ అయితే నడుస్తున్నాయి. చూడాలి మరి అది ఎలా ఉండబోతుందని వెరీ సూన్ తెలుస్తుంది. అసలే మెమరీ షార్టేజ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పెంచొచ్చు యాక్చువల్గా, బట్ వీళ్ళు కొంచెం తగ్గించి పెట్టే అవకాశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రెండోది కూడా మీకు గూగుల్ నుంచే. గూగుల్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా గూగుల్ పేకి సంబంధించిన 2 మేజర్ అప్డేట్స్ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ దీని మీద నేను ఒక రీల్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. సో ఏం లేదు, దీంట్లో గూగుల్ పేలో మీకు ఒక బాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని పేరు ఆస్క్ గూగుల్ పే ఏ అనమాట. ఇదేం చేస్తుందంటే మీరు మంత్లీ ఎంత ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, మీరు దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, ఫుడ్ మీద ఎంత పెడుతున్నారు, హాస్పిటల్స్కి ఎంత పెడుతున్నారు, సబ్స్క్రిప్షన్స్ కింద పెడుతున్నారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది. అండ్ మీ ప్రాపర్ బడ్జెట్ని ప్లాన్ చేస్తుంది. అండ్ ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఏదైనా పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన సలహాలు ఇస్తుంది. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఆ బాట్ అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీని డేటా కూడా విత్ ఇన్ ద గూగుల్ పేలోనే ఉంటుంది, వాళ్ళ ఈకో సిస్టంలోనే ఉంటుంది, బయటికి వెళ్ళదని వీళ్ళకి క్లారిటీ ఇస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్కి అసలే మీ డేటా ఇవ్వమని చెప్తున్నారు, ఎందుకంటే అసలు ఇది ఫైనాన్షియల్ వ్యవహారం కదా. సో అలాంటివి ఇవ్వమని వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఇక రెండోది గూగుల్ వాళ్ళు ఎస్బీఐతో కొలాబరేషన్తో ఫ్లెక్స్ క్రెడిట్ కార్డుని లాంచ్ చేశారు. ఇది కంప్లీట్గా ఫ్రీ, అండ్ దీంట్లో మీకు మీరు పర్చేజ్ చేసింది, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా, పేమెంట్స్ చేసినా కానీ మీకు స్టార్స్ రూపంలో రివార్డ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. 1 స్టార్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. ఒక పర్సన్ ఒక 1 ఇయర్ కాలంలో 18,600 రూపాయలు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇది రూపే అలాగే మీకు వీసా నెట్వర్క్స్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే మీరు ఈరోజు అప్లై కూడా చేసుకోవచ్చు. మీ గూగుల్ పే యాప్లోనే మనీ సెక్షన్లో కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఐక్ నుంచి ఐక్ Z11 రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. వెరీ సూన్ ఇది లాంచ్ అవ్వచ్చు. అండ్ ఈ ఫోను జనరల్గా ఐక్ Z10, Z9 ఇలాంటివి మీకు 20,000 రూపాయలని 18,000, 19,000 రూపాయల బడ్జెట్లో పెట్టే ఫోన్స్. అండ్ ఇదే ఫోను 18,000, 19 ఇలాంటి బడ్జెట్లో పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం, 20,000 రూపాయల్లో లాంచ్ అవ్వాల్సిన ఫోన్ ఇప్పుడు 35,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్ ఉంటుంది, Dimensity 7500 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ కానీ 90 వాట్స్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను
రూ. 35,000 బడ్జెట్‌లో స్టార్టింగ్ వేరియంట్ 6 GB 128 గాని, 8 GB 128 గాని లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. ఇది పరిస్థితి. అందుకని స్మార్ట్ ఫోన్‌లు ప్రెజెంట్‌గా కొనకపోవడమే చాలా మంచిది. అది ముసలిదో, మొక్కుదో దాని పాతదాన్ని వాడుకోండి కొన్ని రోజులు సిట్యుయేషన్ నార్మల్ అయ్యేంత వరకు. నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. రీసెంట్‌గా ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. నథింగ్ ఇండియాలో కూడా ఎగ్జిట్ అవుతుందని చెప్పి నేను అప్పుడు అవైలబుల్‌గా లేను. బట్ అది వీడియో చేద్దాం అనుకుంటే నా గొంతు ఏమంటారు హెల్ప్ చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. అంతంత మాత్రంగా. కానీ చేస్తున్నాను. యాక్చువల్‌గా అదొక ఫేక్ న్యూస్. వాళ్ళు ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతామని ఏం చెప్పలేదు. ఈ రెండోదేంటంటే నథింగ్ వాళ్ళు వీళ్ళ ఫ్లాగ్‌షిప్‌ని ఈ సంవత్సరం లాంచ్ చేయకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 3 ఏదైతే ఉందో అది అనుకున్నంత సక్సెస్ కాకపోవడం. సక్సెస్ కాకపోవడం అంటే అది ప్రైస్ తగ్గిన తర్వాత 30,000, రూ. 35,000 బడ్జెట్‌లో వచ్చినప్పుడు చాలా మంది కొన్నారు. నేనే 2, 3 వీడియోలు చేశాను. ఇది మంచి ప్రైస్‌లో ఉంది తీసుకోండి అని చెప్పి. బట్ వీళ్ళు లాంచ్ చేసింది 80,000కి కదా! సో, ఆ మార్కెట్‌ని మనం టచ్ చేయలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మెమరీ షార్టేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ అందుకని వీళ్ళు ఫ్లాగ్‌షిప్‌ని ఈ సంవత్సరం స్కిప్ చేసే అవకాశం ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు గుర్తుపెట్టుకోండి. బట్ వీళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేసిన నథింగ్ 4A ప్రో సంథింగ్ ఏదో లాంచ్ చేశారు కదా! అవే అనుకున్నంత లేవు. ఎందుకంటే వీళ్ళు ఎంటైర్ ఇండియాలో 16,000 పీసులు ఏమో అమ్మారంట. ఇది రీసెంట్ రిపోర్ట్. 16,000 పీసెస్ ఏమో అమ్మారంట. అసలు ఒక బ్రాండ్ అంత హై ప్రెస్టీజియస్ ఫోన్ లాగా లాంచ్ చేసింది. అంత తక్కువ సేల్ అవ్వదు. బట్ సిట్యుయేషన్ అలా ఉంది. మార్కెట్ అలా ఉంది కాబట్టి సో, వీళ్ళు ఫ్లాగ్‌షిప్ మీద వెళ్ళట్లేదని ఒక రూమర్ అయితే చెప్తుంది. మరి వెయిట్ చేయాలి. దీని గురించి ఒక క్లారిటీ వెరీ సూన్ వస్తది. నెక్స్ట్ మీకు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు కూడా పే లేటర్‌ని లాంచ్ చేశారు. జస్ట్ లైక్ అమెజాన్ పే లేటర్. వీళ్ళు పేయూ ఫైనాన్షియల్ కంపెనీతో కొలాబరేషన్‌తో దీన్ని లాంచ్ చేశారు. సో, అంతే సింపుల్ అమెజాన్ పే లేటర్ లాగానే మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 1 మంత్ కాలంలో దాన్ని రీపేమెంట్ అనేది చేయాలి. 30 రోజులు గడువు ఉంటుంది. దాన్ని మీరు 3 షిఫ్ట్‌లా కూడా పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తారీఖు కొన్నారు. రూ. 30,000 ప్రొడక్ట్ కొన్నారు. 10వ తారీఖున ఒక 10,000, 20వ తారీఖున ఒక 10,000, 30వ తారీఖున ఒక 10,000 ఇలా 10 రోజుల్లో 3 షిఫ్టుల్లో వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆ 30,000ని 3-12 నెలల ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. సో, డిపెండింగ్ ఆన్ యువర్ పర్చేజ్. సో, ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు కనిపిస్తే కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేంటి మరి ఇవి టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టెక్ న్యూస్ తీసుకొస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.